మన హైదరాబాద్ లో పిఎంకే ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ అంటే దిస్ ఇస్ నోన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్కూల్ బెంచెస్ అండ్ ఆఫీస్ వర్క్ స్టేషన్స్ అన్నమాట. మనకి ఏ విధంగా కావాలన్నా వాళ్ళకు లోగో కావాలన్నా వాళ్ళకి మనం డిజైన్ ఇచ్చేస్తే మిషన్ అంతా ఆటోమేటిక్ గా రన్ అవుతుంటది. ఇది మనకు థిక్నెస్ వచ్చేసి 18 mm టాప్స్ ఉంటది. దీంట్లో కూడా మల్టిపుల్ కలర్స్ గ్రీన్, రెడ్, yellow, బ్లూ అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటది. మన కస్టమర్ చాయిస్ బట్టి మనం చేసి ఇస్తాము. ఎవరికైతే సీట్ మెటల్ ప్రోడక్ట్ కావాలన్నా స్కూల్స్ ఫర్నిచర్ కానీ, ఆఫీస్ ఫర్నిచర్ కానీ, లేకపోతే ల్యాబ్ ఫర్నిచర్ కానీ ఎనీ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అయితే మనం చేయగలుగుతాం మేడం. ఏంటంటే టోటల్ మనకు ఎలాంటి కస్టమర్ వచ్చి మనకు డ్రాయింగ్ ఇచ్చేసి ఈ విధంగా చేయమంటే అది మనం సేమ్ యాస్టీ చేసి అయితే ఇచ్చేస్తాం. సో ఇక్కడ పిఎంకే ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ లో ఏంటంటే మీ దగ్గర ఆల్రెడీ రెడీ అయిపోయినవి ఇక్కడ నుంచి మీరు కావాలంటే డిస్పాచ్ చేయొచ్చు. మేము డిస్పాచ్ ఈ రకంగా చూసుకున్నట్లయితే క్లయింట్ కి చాలా వరకు ఆదా చేసుకుంటున్నట్టే కదండి. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా వాళ్ళ ప్రొడక్ట్స్ ని కూడా తీసేసి చాలా మేడం వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ వాళ్ళకు తెలియకుండా అన్నౌన్స్ గా అమౌంట్ ఇచ్చేసి ఇబ్బంది పడడము అవన్నీ లేకుండా మనకి ఏంటంటే హైదరాబాద్ లోనే ఇక్కడే మనకు ఉంది కాబట్టి ఏ టైప్ అంటే ఆ టైప్ మనం చేసిస్తాం. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మాధురి. నార్మల్ గా ఫర్నిచర్ అంటే స్కూల్ కి సంబంధించి, ఆఫీసెస్ సంబంధించి టేబుల్స్, చైర్స్ మాత్రమే కాదు కదా. ఫర్నిచర్ అంటే మనకి కంఫర్ట్ ఉండాలి అండ్ దాంతో పాటు మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ అందించే విధంగా మనకి ఫర్నిచర్ ఉండాలి. మరి అలాంటిది మన హైదరాబాద్ లో పిఎంకే ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ అంటే దిస్ ఇస్ నోన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ స్కూల్ బెంచెస్ అండ్ ఆఫీస్ వర్క్ స్టేషన్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను డైరెక్ట్ గానే పిఎంకే ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి వచ్చేసానండి. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి స్కూల్ కి సంబంధించిన కస్టమైజ్డ్ టేబుల్స్, బెంచెస్, చైర్స్ అండ్ ఆఫీసెస్ కి సంబంధించిన వర్క్ స్పేసెస్ ని అందించడంలో పిఎంకే ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ ఎప్పుడు ముందుంటుంది. సో ఇప్పుడు డైరెక్ట్ గా నేను ఎండీనే కలవబోతున్నాను. అండ్ ఇక్కడ నుంచి అసలు ఎలా ఉంటుంది, రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది, క్లయింట్ రిక్వైర్మెంట్స్, ఎంత క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు, ఎలాంటి మెటీరియల్స్ యూస్ చేస్తారు, ఇలాంటివన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మరి ఇంట్రడ్యూస్ చేసేసుకుందామా కృష్ణ గారిని. హాయ్ కృష్ణ గారు. నమస్తే అండి. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి అయితే వచ్చేసామండి. చాలా కష్టంతో కూడుకున్న పని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థం అవుతుంది అనమాట. సో అవుట్పుట్ మంచి మంచి ఎంతో అందమైన ఫర్నిచర్ రెడీ చేస్తూ ఉంటారు. దాని వెనక స్టెప్ బై స్టెప్ అసలు ఎలా ఉంటుంది అన్నది జర్నీ తెలుసుకోవాలి ఉందండి. మనకి ఏంటంటే టోటల్ మనకు ఆఫీస్ ఫర్నిచర్ సంబంధించింది, వర్క్ స్టేషన్ సంబంధించి మీకు టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం. ఓకే, మనకు టోటల్ సెటప్ వచ్చేసి ఇది ఒకటి శాండ్విచ్ గ్లాస్. ఇది టోటల్ మనకి ఏంటంటే టోటల్ 4+4 8 mm థిక్నెస్ ఉంటది. మనకి ఏంటంటే వర్క్ స్టేషన్ మీద మనకు డివైడర్ లెక్క వర్క్ చేస్తుంది. మనకు దీంట్లో ఏంటంటే మల్టిపుల్ కలర్స్ ఉంటది. మనకు ఎలాంటి కలర్స్ అయినా మనకు అవైలబుల్ ఉంటది. అంటే మనకి క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి కలర్స్ అన్నది మనకు క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి తను వాళ్ళు చూస్ చేసుకున్న లోగో కలర్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా బ్రాండ్ కలర్స్ కానీ ఏమైనా ఉంటే దాని తగ్గట్టు మనం ఇది చేసిస్తాం మేడం. కస్టమైజర్ గా ఫినిషింగ్, నీట్ ఫినిషింగ్ వస్తుంది, రౌండ్ కార్నర్ వస్తుంది. షార్ప్నర్ ఉంటుందా అండి చేయడానికి? దానికంతా మెషిన్ ఉంటుంది మేడం, ఫినిషింగ్ మెషిన్ ఉంటుంది. మొత్తం ఈ బెల్ట్ మీద మన వర్కర్లు రబ్ చేసి దీనికి నీట్ ఫినిషింగ్ ఇస్తారు మేడం. ఇది మన వర్క్ స్టేషన్ కి యాపిల్ టైప్ లెగ్ మేడం. ఇది వర్క్ స్టేషన్ మొత్తం మనకి యాపిల్ టైప్ లెగ్, కొత్త లెగ్ అనమాట. మనకు డిజైన్ కస్టమర్ కి ఏ విధంగా డిజైన్ కావాలనేది ఆ విధంగా మనం కస్టమర్ కి చేసిస్తాం. దీని మీద మనకు టేబుల్ టాప్ ఒకటి వచ్చేస్తుంది. మనకి ఏంటంటే కూర్చోవడానికి కూడా చాలా కంఫర్ట్ గా ఉంటది. ప్లస్ దీనికి ఇవి మనకు క్రాస్ సపోర్టింగ్ ఉంటది. మనకి ఎంత వెయిట్ పెట్టినా గానీ అసలు బ్యాలెన్సింగ్ ఏ మాత్రం ఇబ్బంది కాకుండా ఉంటది. అంటే ఇటొక చైర్ అటొక చైర్ ఇలా మనకు ఎంత దాదాపు మనకు 100 సీటింగ్ పెట్టుకున్నా మనకు ఇబ్బంది లేదు. అట్లా చైన్ సిస్టమ్ గా వెళ్ళిపోతూ ఉంటది. ఇవి కావాలంటే అక్కడికి మనం తీసుకెళ్లి అసెంబుల్ చేసుకోవచ్చు అంటారు. మనకు డైరెక్ట్ గా సొసైటీ తీసుకుపోయి ఒకటి అసెంబుల్ చేసిస్తారు మేడం. ఇలా టేబుల్ టాప్ మనకు వస్తుంది అనమాట. ఇలా మనకు ఇది ప్రీ లామినేటెడ్ పార్టికల్ బోర్డ్. ఇది మనకు ఏ సైజ్ అంటే ఆ సైజు, ఏ కలర్ అంటే ఆ కలర్ మనకు దీని తగ్గట్టుగా మనం చేసుకొని సైట్ కి వాళ్ళ క్లయింట్ రిక్వైర్మెంట్ పరంగా మనం చేసిస్తాం. ఇది ఏంటండి, ఏ వుడ్ అంటారు? డ్యూరబిలిటీ ఎలా ఉంటుంది? ఇది ప్రీ లామినేటెడ్ పార్టికల్ బోర్డు. ఆటోమేటిక్ గా మనం లామినేట్ అయ్యి వచ్చేస్తుంది. రావడం ఇలా వచ్చేస్తుంది. దీనికి మనం ఇక్కడ వచ్చి పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. రావడం ఇలా వచ్చేస్తుంది. దీంట్లో మనకు మల్టిపుల్ కలర్స్ ఉంటాయి. కస్టమర్ చాయిస్ బట్టి అది కూడా మనం అరేంజ్ చేసి ఇస్తామండి. ఇవన్నీ ఆల్రెడీ మనకు డిస్పాచ్ చేయాల్సిన స్కూల్ ఫర్నిచర్ టాప్స్ ఇవి. ఇది మనకు థిక్నెస్ వచ్చేసి 18 mm టాప్స్ ఉంటది. దీంట్లో కూడా మల్టిపుల్ కలర్స్ గ్రీన్, రెడ్, yellow, బ్లూ అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటది. మన కస్టమర్ చాయిస్ బట్టి మనం చేసి ఇస్తాము. ఇది మనకు ఎడ్జ్ బీడింగ్ మిషన్ మేడం. దీనికి ఏంటంటే మనకు
ఈ ప్లై కట్ చేసిన తర్వాత దీనికి పీవీసీ ఎడ్జ్ బిడింగ్ వేస్తాం. అంటే ఇది షార్ప్ అంతా కూడా తగలకుండా కొంచెం స్మూత్ గా ఉండడానికి. షార్ప్ తగలకుండా స్మూత్ గా ఉంటది. ఇవి కలర్స్ ఏంటంటే కలర్స్ ఇలానే వస్తాయా లేదంటే మళ్ళీ ఏమైనా పెయింట్ వేస్తారా వీటికి? పెయింట్ ఏం వేయరు మేడం, ఇది డైరెక్ట్ గా మనం రావడమే ఇలానే కలర్స్ ఓ వస్తాయి. నైస్ అండి, భలే ఉన్నాయి కలర్స్. ఓకే, అంటే ఇంకా మనకి ఏమైనా కావాలి కొంచెం లైట్ పేస్టల్ కలర్స్ కావాలన్నా కూడా దొరుకుతాయా మనకి? అంటే మనకు కొన్ని కోడ్స్ ఉంటాయి మేడం, మ్యానుఫాక్చరింగ్ చేసే వాళ్ళ దగ్గర కొన్ని కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్ మీద మనం సెట్ చేసుకోవచ్చు. ఆ కోడ్ లో వాళ్ళు క్లయింట్స్ కి చూపిస్తే ఆ కోడ్స్ మనకు సెట్ చేసి అవి అలానే డైరెక్ట్ గా వచ్చేస్తాయి అన్నమాట. ఇవి మనం సైజ్ కి తగ్గట్టు ఇక్కడ మనం కట్ చేసుకుని ఇదంతా కూడా మనకి ఏంటంటే డెస్క్ 3 feet 3.5 feet 4 feet అన్నది పిల్లలకు డెస్క్లు సంబంధించింది కాబట్టి దాని తగ్గట్టు చేసిస్తాం మేడం. ఇదేంటంటే మనకు న్యూలీ చేసింది మేడం డిజైన్ మేడం. మేము మాది ఓన్ పిఎంకే బ్రాండ్ ఇది. ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ లో ఇలాంటి ఈ టైప్ ఆఫ్ బెంచెస్ మ్యానుఫాక్చరింగ్ చేయడం చాలా రేర్, ఎందుకంటే అందరూ బయట నుంచే ఇంపోర్ట్ చేస్తుంటారు. ఓకే, సో అయితే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు స్కూల్ ఆఫీస్ ఎక్కడ చూసుకున్నా కూడా ఫర్నిచర్ అనేది బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ పిఎంకే ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ లో ఏంటంటే మీ దగ్గర ఆల్రెడీ రెడీ అయిపోయినవి ఇక్కడ నుంచి మీరు కావాలంటే డిస్పాచ్ చేయొచ్చు. మేము డిస్పాచ్ ఈ రకంగా చూసుకున్నట్లయితే క్లయింట్ కి చాలా వరకు ఆదా చేసుకుంటున్నట్టే కదండి. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా వాళ్ళ ప్రొడక్ట్స్ ని కూడా తీసేస్తారు. చాలా మేడం, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ వాళ్ళకు తెలియకుండా అన్నౌన్స్ గా అమౌంట్ ఇచ్చేసి ఇబ్బంది పడడము అవన్నీ లేకుండా మనకి ఏంటంటే హైదరాబాద్ లోనే ఇక్కడే మనకు ఉంది కాబట్టి ఏ టైప్ అంటే ఆ టైప్ మనం చేసిస్తాం వాళ్ళకు. దీంట్లో కూడా మనకి ఇది 3.5 feet కూర్చోడానికి చాలా కంఫర్ట్ గా ఉంటది, రాసుకోవడానికి మొత్తం టోటల్ కంఫర్ట్ గానే ఉంటది. మనకి ఏదైనా బ్యాక్ రెస్ట్ గానీ టోటల్ మనకి ఏంటంటే ఇక్కడ స్ట్రెంత్ కూడా ఇస్తుంది దీనికి, మొత్తం బెండ్ ఇచ్చేసి నీట్ గా. కంఫర్ట్ మెయిన్ ముఖ్యం, ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు. బ్యాక్ రెస్ట్ అది చాలా కంఫర్టబుల్ గా ఉంది, చక్కగా చిన్న పిల్లలకి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ అలానే కింద సెపరేట్ గా మనకు ఒక చిన్న ర్యాక్ లాగా ఇచ్చే స్టోరేజ్ అన్నమాట, బుక్స్ అన్ని కూడా పెట్టుకోవడానికి. ఇది ఏంటండి, ఇది మెటల్, ఇది ఏంటిది? ఇది మనం సిఆర్సి మెటల్ మేడం. దీని మీద మనకి ఏంటంటే పౌడర్ కోటింగ్ చేస్తాము. ఇది రస్ట్ ప్రూఫ్, రస్ట్ అనేది మాక్సిమం ఉండదు. ప్లస్ ఇంకేంటి ఏంటంటే మనకు లైఫ్ టైమ్ 20, 30, 40 years అయినా మనకి ఇబ్బంది ఉండదు. సూపర్. అదే విధంగా ఉంటుంది. దీని షైన్, ఈ వుడ్ షైన్ వచ్చింది మనకు అలానే ఉంటుంది, ఎవర్ లాస్టింగ్, సేమ్ అలానే ఉంటుంది. అండ్ ఇది కూడా రస్ట్ ప్రూఫ్ కాబట్టి ఇది కూడా లైఫ్ స్పాన్ 20 years వరకు, 20 years వరకు ఈజీగా ఉంటుంది మేడం. మనకి ఇది సిఎన్సి లేజర్ కటింగ్ మెషిన్ మేడం. మనకు కావాల్సిన డిజైన్ మనకి ఏ విధంగా కావాలన్నా, వాళ్ళకు లోగో కావాలన్నా వాళ్ళకి మనం డిజైన్ ఇచ్చేస్తే మిషన్ అంతా ఆటోమేటిక్ గా రన్ అవుతుంటది. మనకి దీని మీద ఏంటంటే 5 feet by 10 feet లేకపోతే 4 by 8 feet సీట్ మనం వేసేస్తే ఆ సీట్ కట్ చేసేస్తుంది. అప్ టు మనం 20 mm వరకు థిక్నెస్ కట్ చేసేస్తుంది. ఇది సిఎన్సి లేజర్ కటింగ్, జాబ్ వర్క్ చేసుకోవచ్చు. ప్లస్ వేరే మనకు సీట్ మెటల్ ప్రొడక్ట్ ఏదైనా మ్యానుఫాక్చరింగ్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రకాష్ ఒకసారి మిషన్ ఒకసారి రన్ చేసి చూపి. మనం టోటల్ గా ప్రోగ్రామ్ ఇచ్చేస్తే అది ఆటోమేటిక్ అదే కట్ అవుతుంటది. డిజైన్ ఇచ్చేస్తుంది కదా. మొత్తం టోటల్ మన సీట్ ఏంటంటే అంతకుముందు చేతితో కట్ చేసి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సిఎన్సి కటింగ్ కదా, మన టోటల్ మన ప్రోగ్రామ్ ఇచ్చేస్తే యాజ్ పర్ డ్రాయింగ్ పరంగా వచ్చేస్తుంది. ఇది మనకి ఇవి అన్ని కట్ చేసేది మన ల్యాబ్ టేబుల్స్. మన స్కూల్ పిల్లలకు మనకు ల్యాబ్ టేబుల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఏంటంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్ టేబుల్స్ ఉంటాయి కదా, అవన్నీ మనకు దీనికి సంబంధించి మెటల్ అంతా ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ చేసుకుని దీని తర్వాత మనకు సిఎన్సి బెండింగ్, ఫ్యాబ్రికేషన్ అవన్నీ చేసుకుంటాం. ఇప్పుడు అయితే ఇవి షార్ప్ గా ఉంటాయి కదండి, మరి వీటిని కూడా స్మూత్ చేస్తారా? దీనికి షార్ప్నెస్ ఏ ఉండదు మేడం, అలా అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది, షార్ప్నెస్ ఏ ఉండదు. ఓకే, ఓ ఇంత విత్ ఉంది మనకి. ఇది ఎంత ఎంఎం ఉంటుందండి? ఇది 1.2 mm ఉంటుంది మేడం. 1.2 mm జిఐ పౌడర్ కోటెడ్. దీనికి ఏంటంటే రస్ట్ ఆల్రెడీ రస్ట్ ప్రూఫ్ ఇది. దీని మీద మళ్ళీ పౌడర్ కోటింగ్ చేస్తాం కాబట్టి ఇంకా రస్ట్ అనేది ఛాన్సే లేదు. ఇది సిఎన్సి ప్రెస్ బేక్ మేడం. మనం ఏంటంటే దాంట్లో లేజర్ కటింగ్ లో కట్ చేసిన సీట్ మెటల్ ఐటమ్స్ అన్ని మనకు కావాల్సిన విధంగా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఆ విధంగా మనకు ఏ షేప్ అయినా టోటల్ మనకు ఎలాంటి డైమెన్షన్ అంటే ఆ డైమెన్షన్ లో మనం చేసుకోవచ్చు అనమాట. టోటల్ మనం ఏంటంటే మనకు దాని థిక్నెస్, దానికి సంబంధించిన మెటల్ అని ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్ గా మనకు దాని సీట్ మెటల్ ని ఫోల్డ్ చేసి చేసేస్తారు. ఓకే, అయితే ఇప్పుడు ఎవరైనా క్లయింట్ కావాలి అనుకున్నారు, స్కూల్ కి సంబంధించి, ఆఫీస్ కి సంబంధించి మొత్తం వర్క్ ప్లేస్ అంతా కూడా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అనుకున్నారు, సో అలాంటి వాళ్ళకి ఎంత ఈజీగా రీచబుల్ గా ఉన్నారు మీరు? ఎవరికైతే సీట్ మెటల్ ప్రోడక్ట్ కావాలన్నా, స్కూల్స్ ఫర్నిచర్ కానీ, ఆఫీస్ ఫర్నిచర్ కానీ, లేకపోతే ల్యాబ్ ఫర్నిచర్ కానీ, లేకపోతే ఏదన్నా ఫ్యాబ్రికేషన్ ప్రొడక్ట్ కానీ, ఎనీ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ అయితే మనం చేయగలుగుతాం మేడం. ఎందుకంటే టోటల్ మనకు ఎలాంటి కస్టమర్ వచ్చి మనకు డ్రాయింగ్ ఇచ్చేసి ఈ విధంగా చేయమంటే అది మనం సేమ్ యాస్టీ చేసి అయితే ఇచ్చేస్తాం. ఇప్పుడు
మాక్సిమం ఎవరైనా ఒక స్కూల్ కానీ ఆఫీస్ కానీ సెటప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మొత్తం దానికి సంబంధించిన అంతా కూడా చేసి ఇవ్వడానికి మీకు ఎంత టైం పడుతుంది అంటారు? మొత్తం చేయడానికి 1 month పడుతుంది మేడం. 1 month. ఓకే. సో ఎవరన్నా కూడా అడ్వాన్స్డ్ గా ముందే చేయించుకోవాలి. ఇప్పుడు స్కూల్స్ ఆల్రెడీ ఏంటంటే సమ్మర్ బ్రేక్ లో ఉన్నారు అండ్ ఆఫీసెస్ కొత్తగా సెటప్ చేసుకోవాలి లేదంటే ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మన హైదరాబాద్ జీడిమెట్లలోనే ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో డెఫినెట్ గా ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నట్లయితే మన ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ వీటన్నిటి నుంచి కూడా తప్పించుకోవచ్చు అండి. డైరెక్ట్ గా వచ్చి మనకి నచ్చింది కస్టమైజ్ చేసుకుని చక్కగా మనం తీసుకెళ్ళచ్చు అనమాట. అంత ఈజీగా అవైలబుల్ గా అయితే మనకి పిఎంకే ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ అయితే ఇక్కడ ఉంది జీడిమెట్లలో. సో ఇంకా మాకు ఏం చూపించబోతున్నారండి? మనకి ఏంటంటే ఫ్యాబ్రికేషన్ కూడా ఉంది మేడం పైన మనకు. ఓకే, ఇది మనం వర్క్ స్టేషన్ లెగ్, ఇది బెంచెస్ లెగ్స్ మేడం. మనకు కింద మనం డెస్కులు చూపించాం కదా, దానికి సంబంధించింది మనం టోటల్ గా ఇది ఫ్యాబ్రికేషన్ ఇక్కడే ఫ్యాబ్రికేషన్ అవుతుంది. మనకి ఏంటంటే టోటల్ పైప్స్ ఉంటాయి మేడం. సో మంచి స్ట్రెంత్ అయితే ఉంటది పైప్స్. ప్లస్ మనకి ఏంటంటే ఇది ఎంబోజింగ్స్, సీట్స్ ఇవన్నీ కింద మనకి ఏంటంటే పిల్లలకు ఎలాంటి తగలకుండా ఈ రౌండ్ ఎడ్జెస్ షార్ప్ లేకుండా దీనికైతే రౌండ్ చేస్తున్నాము. ప్లస్ ఈ సీట్ అనేది మనకు లుకింగ్ ఉండేలా మనకి ఏంటంటే ఈ ఎంబోజింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. దాంతో పాటు ఏంటంటే ఇది మనకు వర్క్ స్టేషన్ లెగ్స్ మేడం. మనకి ఏంటంటే మన ఆఫీస్ వర్క్ స్టేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళ మేనేజర్ టేబుల్స్ కి అదే దానికి సంబంధించింది డిజైన్స్ మనం ఇవన్నీ ఒక్కొక్కటి ఇక్కడ జాయింట్ చేసుకొని ఇక్కడ నుంచి తర్వాత దానికి ఫినిషింగ్ అని కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పౌడర్ కోటింగ్ వెళ్ళి పౌడర్ స్ప్రే చేసిన తర్వాత దానికి సంబంధించిన టేబుల్ టాప్లు అవన్నీ ఇన్స్టాల్ చేసి మన సైట్ లో ఇన్స్టాల్ చేసిస్తాం. క్లయింట్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం దీనికి డిజైన్ చేసి ఎలాంటి టైప్ ఆఫ్ డిజైన్స్ అయినా మనం చేసిస్తాం. మనకు లెగ్స్ లో ఒక 5-6 టైప్స్ ఆఫ్ వేరియేషన్ ఉంటది. మనకు సీ లెగ్స్ గానీ, టేపర్ లెగ్స్ గానీ, మనకు యాపిల్ లెగ్స్ గానీ, ఇంకా మనం ఏ టైప్ అంటే ఆ టైప్ లెగ్స్ మనం చేసిస్తాం మేడం. మనకి ఎలా కావాలంటే ఆ విధంగా మనం అయితే చేసిస్తాం. కస్టమర్ కి ఈ విధంగా మనకు నచ్చింది, నాకు ఇదే విధంగా కావాలంటే వాళ్ళ తగ్గట్టుగా రిక్వైర్మెంట్ తగ్గట్టు చేసిస్తాం. కృష్ణ గారు ఒక సరికొత్త ప్రపంచాన్ని అయితే మాకు పరిచయం చేసేసారండి. ఇంత బ్యూటిఫుల్ గా కనిపించే ఆఫీస్ స్పేసెస్ అండ్ అలానే స్కూల్ ఫర్నిచర్ ఎంత బాగుంటాయో ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత దీని కష్టం కూడా అంతే ఉంటుంది. పైగా ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు ఇంపోర్ట్ చేసుకుంటారు అన్నారు, కానీ ఇక్కడ మీరే స్వయంగా ఇవన్నీ కూడా రెడీమేడ్ చేసేసి ఇక్కడ కావాలంటే మీరు అందిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఎవరికన్నా కూడా మనకి ఎవరికి కావాలంటే వాళ్ళకి అందించేస్తాం. ఓకే, చాలా ఈజీగా ఉంది. సో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు, నియర్ బై ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కడెక్కడ నుంచో అక్కడికి వెళ్ళి తెచ్చుకుని ఆ లాజిస్టిక్స్, ఆ ట్రావెలింగ్, ఆ డ్యామేజెస్, ఇన్ని హెడేక్స్ తోటి అన్ని పక్కన పెట్టేసి సో డైరెక్ట్ గా కింద నెంబర్ కి కాంటాక్ట్ అయితే సరిపోతుంది. సో పిఎంకే కృష్ణ గారు మనతోటే ఉన్నారు, మీ క్వెరీస్ అన్నిటిని సాల్వ్ చేస్తారు అండ్ అలానే చక్కగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టెప్ బై స్టెప్ అంతా కూడా మనకి పరిచయం చేశారు. చాలా ఓపిక్ గా మా వ్యూయర్స్ కి అండ్ మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.